యాక్చువల్లీ ఇద్దరికి వెంకటేశ్వర స్వామి అంటే మంచి భక్తి అండి, దైవభక్తి. ఇక్కడ కూడా అంతే అండి, గుడికాడలో రావడం ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ మా అమ్మగారు చనిపోవడం వల్ల వెళ్ళలేదు. ఈ ఇయర్ ఎలా వెళ్ళను అని చెప్పేసి వెళ్ళిపోయారండి. ఎందుకంటే టీటీడీ అంతవరకు 300 రూపీస్ టికెట్స్ ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత ఫ్రీ దర్శనం ఎప్పుడైతే అన్నదో సర్లే అదృష్టం చెక్ చేద్దామని చెప్పి వెళ్ళారు. ఇలాంటి అదృష్టం తెచ్చుకుంది ఆవిడ. అటు ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదండి. ఇప్పుడు తప్పు పట్టవలసిందంటే అక్కడ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రీ దర్శనం అనౌన్స్ చేశారో, ఫ్రీ దర్శనంకి టికెట్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నార్మల్ 300 టికెట్స్ వెళ్ళిన వాళ్ళే టికెట్ దొరికిన వాళ్ళు తోసుకుంటారండి. ఫ్రీ దర్శనం వాళ్ళు తోసుకోరా? ఏ విధంగా చేయాలి? ఆన్లైన్లోనే ఇష్యూ చేసేయాలి. లేదనుకుంటే గేట్లు తీసి ముందే తీసి వదిలేయాలి, లైన్లో నిలబడండి. వెంటనే అప్పుడు తోసుకోకర్లేదు కదండి. ఒకే లైన్లో వెళ్తారు. ఒకేసారి గేట్ తీసేయడం వలన తోసుకున్నారు, పడిన తర్వాత చనిపోయారు. మాకు కూడా రాత్రి 10:30, 11 ఆ టైంలో తెలిసిందండి. ఆ తర్వాత 12 ఆ చిల్లర తమ్ముడు ఫోన్ చేశాడండి. ఇలాగ రజనీ కనిపించట్లేదురా, మీకేమైనా ఫోన్ చేస్తే చెప్పండి ఫలానా ప్లేస్లో. అప్పటికే మేము చెప్పాం ఇలా జరిగింది, ఇది రజనీ చనిపోయిందంటే ఒక్కసారి ఆడు ఏడ్చి ఇంకా ఎక్కడ అని అన్నాడు. వాడి దగ్గర చూస్తే చెప్పులు లేవు, డబ్బులు లేవండి. ఆ అమ్మాయి బ్యాగ్ పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకెళ్ళిపోయారు. కాంటాక్ట్స్ ఎవరికి తెలుసండి? సెల్ ఫోన్ లేకుండా ఎవరు మాట్లాడగలం? నా నంబర్ నాకే గుర్తుండదు. అలాంటిది వాడు లక్కీగా ఏంటంటే వాడు తిరుగుతుంటే మధ్యలో పొలం వాళ్ళు కొంతమంది కలిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎలా జరిగితే వెంటనే వాళ్ళందరూ కూడా రియా హాస్పిటల్ ఎక్కడో మాకు తెలియదండి, అవి విన్నాం, అక్కడికి వెళ్ళారట. అప్పటికే బాడీని చూపించారు అతనికి. ఇదిగో మీ భార్య అన్నాడు. ఆ తర్వాత సరే అని చెప్పి మార్చులే తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుండి ఎవరు ఉండొద్దని చెప్పి అక్కడ నుండి పంపించారట. మరి వైజాగ్ నుండి వెళ్ళి తిరుపతిలోకి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లేదు, అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు, ఎవరైనా చుట్టాలు లేరు. ఎక్కడుంటాడండి చెల్లని? కనీసం హాస్పిటల్లోనే కూర్చోాలి కదా, భర్తని అక్కడ ఉంచాలి కదండి. ఈ హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా తప్పు పడుతున్నానండి నేను. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ ఇది బయటకు వచ్చిన తర్వాత తమ్ముడు చెప్పాడు ఇక్కడ ఉండవట్లేదురా అంటే. అయితే ఒక పంచి అక్కడ స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ దగ్గరలో మాకు తెలియదు. రియా హాస్పిటల్ ఎక్కడైనా ఉంటే షెల్టర్ అక్కడ ఉండి ఉదయం వరకు ఉండు అని చెప్పడం జరిగిందండి. డబ్బులు వీళ్ళు పంపించి అదే మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మేము కూడా టీవీ చూడటం లేదండి, ఎందుకంటే మా బాధలో మేము ఉన్నాం. మీలాంటి వాళ్ళు ఎవరో వస్తే చెప్తుంటే ఆ వాట్సాప్లో వచ్చినవి అవి చూసి మేము చెప్పడం తప్ప ఇంకేమీ లేదు.